భారతదేశంలోని 6 ఋతువులు. కాల పట్టికతో సరళ వివరణ. భారతదేశంలో సంవత్సరం మొత్తం 6 ఋతువులు ఉంటాయి. ప్రతి ఋతువు దాని ప్రత్యేక వాతావరణ లక్షణాలు, వ్యవసాయ ప్రభావం మరియు జీవనశైలిపై ప్రభావం చూపుతుంది. క్రింద ఇచ్చిన పట్టికలో ప్రతి ఋతువు ప్రారంభం, ముగింపు తేదీలతో పాటు వాటి క్రమాన్ని సులభంగా గుర్తుంచుకునేలా చూపించాము. ఋతువుల ప్రత్యేకం. వసంత ఋతువు. ప్రకృతి చెట్లు చిగురించటం, పూలు పూయటం. ఉష్ణోగ్రత సాధారణంగా సమశీతోష్ణం. ప్రధాన పండుగలు ఉగాది, శ్రీరామనవమి, హోలీ. సాహిత్యంలో కాళిదాసు ఋతు సంహారంలో వసంతాన్ని ప్రత్యేకముగా వర్ణించారు. వసంత ఋతువు యొక్క విశేషము, ఈ ఋతువును ఋతురాజు అని కూడా పిలుస్తారు. గ్రీష్మ ఋతువు. ప్రకృతి ఎండలు, వేడిగాలులు, నీటి వనరులు ఎండిపోవటం. ఉష్ణోగ్రత అత్యధికముగా ఉంటుంది. ప్రధాన పండుగలు రథసప్తమి. ప్రత్యేకతలు మామిడి పండ్లు, జామకాయలు పండే కాలం. ఆహారం మజ్జిగ, మంచినీరు, పుచ్చకాయలు ఎక్కువగా తీసుకుంటారు. వర్ష ఋతువు. ప్రకృతి వర్షాలు, చల్లని వాతావరణం, చెరువులు నిండి ఉండటం. ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రధాన పండుగలు వినాయక చవితి, అట్ల తద్ది, పుష్కరాలు. ప్రత్యేకతలు వర్షాకాలంలో నదులు పొంగుతాయి, వ్యవసాయానికి ప్రాణం. ఆహారం ఇష్టంగా వేడివేడి పకోడీలు, సూపులు తింటారు. శరదృతువు. ప్రకృతి నెలవంక వెన్నెల, శుభ్రమైన ఆకాశం. ఉష్ణోగ్రత సుఖకరమైన వాతావరణము. ప్రధాన పండుగలు దసరా, దీపావళి, శరత్ పూర్ణిమ. ప్రత్యేకతలు శరత్ పూర్ణిమ రాత్రి వెన్నెలలో పాల పాయసం తాగటం. విశేషం, ఈ ఋతువులో ఆకాశం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. హేమంత ఋతువు. ప్రకృతి ఈ ఋతువులో చలి ప్రారంభం, మంచు పడటం మొదలగునవి. ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రధాన పండుగలు కార్తీక మాసం, కార్తీక దీపం, నాగుల చవితి. ప్రత్యేకతలు కార్తీక మాసంలో నదులలో స్నానం, దీపారాధన. విశేషం, ఈ ఋతువును దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. శిశిర ఋతువు. ప్రకృతి చలి అధికముగా ఉంటుంది, మంచు కురిసే కాలం. ఉష్ణోగ్రత అత్యల్పంగా ఉంటుంది. ప్రధాన పండుగలు సంక్రాంతి, కనుమ, మకర సంక్రమణం. ప్రత్యేకతలు పిండి వంటలు, నువ్వుల పిండి లడ్డూలు, పాలు, ఖర్జూరాలు ఎక్కువగా తీసుకుంటారు. విశేషం, ఈ ఋతువులో ఎండలో తిరగటం ఆరోగ్యకరం.